నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఏపీలో ఎన్నికల కోడ్ విడుదలైనటువంటి నేపథ్యంలోనే ఇటు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఆయన ప్రచారం, అదేవిధంగా కార్యకర్తలు నేతలతో మీటింగ్తో పాటు ఇటు ఇంటింటికి ప్రచారం నేపథ్యంతో కూడా ఇవాళ కుప్పం చేరుకోనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే పలు కీలకమైనటువంటి నేతలు, అదేవిధంగా అభ్యర్థులందరూ కూడా చంద్రబాబును స్వాగతం పలకడానికి కుప్పం చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే చంద్రబాబు పిఎస్ మెడికల్ కాలేజ్లో హెలిప్యాడ్ వద్ద రానున్నటువంటి నేపథ్యంలోనే తిరుపతికి సంబంధించి ఇటు జనసేన, అదేవిధంగా టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పటికే ఎంపిక కాబడి ఇంకా ప్రకటన మాత్రమే తరువైనటువంటి ఆర్ని శ్రీనివాసులు ఉండేటువంటి పరిస్థితి. సార్, ఎలా ఉంది? మీ అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినా ఇంకా ప్రకటన రానటువంటి పరిస్థితి. ఇవాళ మీరు పొత్తుల్లో భాగంగా ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి రావడం జరిగింది. ఏంటి విషయాలు? ఇప్పటికే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది తిరుపతిలో. ఏ విధంగా ఉంటుంది అండ్ చంద్రబాబుతో ఎలాంటి ములాఖత్ ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీకి కుప్పంకి వస్తున్నారు. ఇప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా కలవడానికి, అభ్యర్థిగా ఖరారు చేసిన దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఇటు ఉమ్మడి కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి తిరుపతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయనకు కృతజ్ఞతలు చేయడానికి రావడం జరిగింది అనేసి కూడా తెలియజేస్తున్నాం. సార్, ఎలా ఉంది ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థిగా? అంటే గతంలో మీరు వైసీపీలో, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినటువంటి నేపథ్యంలోనే ఇటు వైసీపీకి ఎదురుగా నిలబడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు తెలుసు. సో ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎలాంటి విమర్శలతో ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా కూడా తిరుపతిలో జరిగిన ఏమేమి అక్రమాలు, ఏమేమి దుర్మార్గపు చర్యలు జరిగాయో ప్రజలందరికీ తెలుసు. తిరుపతి ప్రజలకు తెలుసు, ఉమ్మడి జిల్లా వాస్తవులు అందరికీ కూడా తెలుసు. ఈ 5 ఏళ్ల పాలనలో కొంతమంది వరకే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వాటి ముసుగులో సొంత అభివృద్ధి ఎంత చేసుకున్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. తిరుపతి ప్రజలు వాస్తవ్యులు అవన్నీ కూడా చెప్పడం జరుగుతోంది గత 10-15 రోజుల్లో. అవన్నిటిని కూడా కూకటి వేళ్లతో తీసుకొచ్చి వెలికి తీసుకొస్తామనేసి కూడా ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఎక్కడ ఏదైనా పొరపాట్లు జరుగుంటే వాటినన్నీ ప్రజలు వెలికి తీసి ప్రజలకు న్యాయం చేసే దిశగా చేయాలనే ఒక ముఖ్య ఆలోచనతోనే ఆలోచిస్తున్నాం. ఇప్పటికే తిరుపతికి సంబంధించి టీడీపీలో కొద్దిగా అసంతృప్తి ఉంది. మొన్నే మీరు లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. లోకేష్ ఏం హామీ ఇచ్చారు? అదేవిధంగా టీడీపీ నాయకులు అక్కడ ఏం చెప్తున్నారు? లోకేష్ గారు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం వల్ల అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా రావడం జరిగింది. అక్కడ కూడా తిరుపతి అభ్యర్థిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసాము. అంతేగాని రాజకీయంగా అతను రాలేదు. రాజకీయం గురించి అక్కడేం ప్రస్తావించలేదని కూడా తెలియజేస్తున్నాం. సో ఇవాళ చంద్రబాబుతో ఏమన్నా తిరుపతి పరిస్థితులను డిస్కస్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి? అవసరం చంద్రబాబు గారిని కలిసిన తర్వాత చంద్రబాబు గారు మేము మాట్లాడిన తర్వాత మాటల్లో ఏదైనా అవకాశాలు ఉంటే ఆయనకు తిరుపతి విషయాలు కూడా, నియోజకవర్గ విషయాలన్నింటినీ కూడా ఆయనతో చర్చించి ఆయన సూచనలు, సలహాలు తీసుకొని ఆ సూచనల సలహాల మేరకు కూడా తిరుపతి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రణాళికలు రచించి ఎల్లుండి 27వ తారీఖు నుంచి తిరుపతి పట్టణంలో ప్రచారం కూడా ప్రారంభిస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. సో మీ ఏదైతే లీడర్ ఉన్నారో పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఎప్పుడు ఉండబోతుంది? అదేవిధంగా ఇంటింటి ప్రచారం కూడా ఎప్పుడని ఏమైనా డేట్స్ అనౌన్స్మెంట్ కానీ లేదా మీ అధినేతతో భేటీలు కానీ ఏమైనా జరిగాయి? ఇంటింటి ప్రచారం అనేది 27వ తారీఖు నుంచే మొదలు పెడుతున్నాం. 27వ తారీఖు నుంచి ఇంటింటి ప్రచారం. ఆ రోజు మంచి రోజు అనేసి తెలిసింది. అభ్యర్థి కూడా ఖరారు చేయడం జరిగింది. 27వ తేదీ నుంచి మొదలు పెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన షెడ్యూల్ ఎలా ఫిక్స్ చేసుకుంటారు, ఎక్కడికి వస్తున్నారో మొదట ఆయన నియోజకవర్గం ఆయన కూడా ఆలోచన ఉంది. ఆయన షెడ్యూల్ పూర్తయినాక ఖచ్చితంగా కూడా తిరుపతిని కూడా రమ్మని చెప్పి తిరుపతిలో కూడా షెడ్యూల్ వేసుకొని ఎలా చేయాలి అనేసి ప్రణాళికలు కూడా అందరితో కలిసి దాన్ని రుచిస్తామని కూడా తెలియజేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే ఉమ్మడి
కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఇప్పటికే తనని ఆల్మోస్ట్ ఖరారు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తిరుపతిలో ఉండేటువంటి పరిస్థితులంతా కూడా చంద్రబాబుకి వివరించేటువంటి అవకాశం కలిగితే ఈ 2-3 రోజుల్లోనే ఆయనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తిరుపతిలో ఉండేటువంటి సమస్యల్ని అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను ఎత్తి చూపిస్తూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ముందుకెళ్తాను. ఇటు 3 పార్టీల కూటమిలోని నేతలను కీలకమైనటువంటి వ్యక్తులను కలుపుకొని వెళ్లే దిశగా కూడా తాను ముందుంటానని చెప్పి కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనీతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV కుప్పం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.